ఇటీవలే వచ్చిన మన ధనుష్ స్వామి రచించిన వై దిస్ కోలావెరీ 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 అనే గీతాన్ని గురించి, ఆ గీత యొక్క ప్రాశస్త్యం మన జీవితంలో ఏ రకంగా ఉంటుంది, మన జీవితానికి సంబంధించిన ఎన్నో రకమైన నిజాలు అందులో ఏ రకంగా మన ధనుష్ స్వామి చెప్పారనే వాటి గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. మొట్టమొదటిగా ఒక మనిషి జీవితంలో, ఒక మానవుడి జీవితంలో అతను పడే బాధలేమిటి, కష్టాలేమిటి, అదే రకంగా ఎటువంటి బాధలకు లోనవుతున్నాడు, ఆ విషయాలన్నింటినీ ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం ఈ గీతం ద్వారా. వై దిస్ కోలావెరీ 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 కోలావెరీ. ఓ భగవంతుడా, ఎందుకు నాకు ఇన్ని బాధలు ఇచ్చావు? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, ఇటు ఇంట కానీ బయట కానీ పనిచేస్తున్న ఆఫీసులో కానీ, లేదంటే వ్యాపారం చేస్తుంటే దుకాణంలో కానీ, ఎక్కడికి పోయినా కానీ నాకు ఎందుకు ఇన్ని బాధలు ఇచ్చావు, నా మనస్సుని ఎందుకు ఇంత తీవ్రమైన బాధలకు గురి చేస్తున్నావు అంటూ అడుగుతున్నాడు. వై దిస్ కోలావెరీ 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 కోలావెరీ. తర్వాత ఏమంటున్నాడు ధనుష్ స్వామి? జీవిత సత్యాన్ని మనకి ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. డిస్టెన్స్లో మూను మూను, మూను కలర్ వైట్, వైట్ బ్యాక్గ్రౌండ్ నైట్ నైట్, నైట్ కలర్ బ్లాక్. ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూడండి. డిస్టెన్స్లో మూను మూను, మూను కలర్ వైట్. ఎక్కడో దూరంగా ఉంటుంది చందమామ. చందమామని చూసి ఆహా ఎంత తెల్లగా ఉంది అని చాలా సంతోషపడతాం, ఆనందపడతాం. పిల్లలకైతే కనుక చూసి గోరుముద్దలు తినిపిస్తాం, చందమామ రావే జాబిల్ రావే అంటూ. కానీ నిజానికి ఆ తెలుపు, ఆ వెలుతురు మనకి చందమామ తినండి కాదు కదా. అది సూర్యరశ్మి చంద్రుడి మీద పడి చంద్రుడు తెల్లగా మనకి కనిపిస్తున్నాడు. కానీ సూర్యుడు గుర్తుపెట్టుకుంటామా? ఆ వెలుతురంతా చంద్రుడిదే. చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత తెల్లగా ఉన్నాడు అనుకుంటాం. కానీ కనిపించేదంతా నిజం కాదు. అదే మాదిరిగా వైట్ బ్యాక్గ్రౌండ్ నైట్ నైట్ అంటే ఆ వెన్నెల పడుతూ ఉంటుంది, చూసి ఆ రాత్రి ఎంత తెల్లగా ఉంది, ఎంత అందంగా ఉంది అనుకొని మురిసిపోతాం, ఆనందపడిపోతాం. కానీ నిజానికి నైట్ కలర్ బ్లాక్ అంటే ఆ వెలుతురు ఏమీ లేదు. నిజానికి రాత్రి యొక్క రంగు ఏమిటి అంటే నలుపే. మనం బాహ్యంగా కనిపించే తెల్లదనాన్ని చూసి కళ్ళతో చూసిందే నిజం అనుకొని మనం ఆనందపడిపోతున్నాం. కానీ కాదు, నిజం తెలుసుకున్నప్పుడు నిజాలు కళ్ళతో చూసినవి మాత్రమే నిజాలే కాదు, నిజాలు వేరే ఉంటాయనే ఉద్దేశాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా దీన్ని మళ్ళా తర్వాత ఏం చెప్తున్నాడు? వైట్ స్కిన్ గర్ల్ 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 హార్ట్ బ్లాక్. ఏ రకంగా అయితే చంద్రుడిని చూసి ఆహా ఎంత అందంగా ఉన్నాడో, ఎంత బాగున్నాడో అనుకుంటామో, అదే రకంగా వైట్ స్కిన్ గర్ల్ గర్ల్ అంటే బాహ్య సౌందర్యానికి మనం ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ప్రాముఖ్యతనిస్తున్నాం. కానీ గర్ల్ హార్ట్ బ్లాక్, మనస్సుని మనం ఎప్పుడూ మనం చూసే విధంగా మనం ఎప్పుడు పరిగణించట్లేదు అనే విషయాన్ని చాలా చక్కగా చెప్తున్నాడు. ఐస్ ఐస్ మీటు మీటు మై ఫ్యూచర్. ఎప్పుడైతే బాహ్య సౌందర్యానికి, బాహ్య ప్రపంచానికి మనం ఎప్పుడైతే ఆ విషయాల్లోకి లోనవుతామో, వాటికి ప్రాముఖ్యత కూడా మొదలు పెడతామో, ఏమంటున్నాడు? ఐస్ ఐస్ మీటు మీటు మై ఫ్యూచర్ డార్క్. వీటన్నిటికీ ఎప్పుడైతే మనం ప్రాముఖ్యతనిస్తామో, మన ఫ్యూచర్ అంటే మన యొక్క భవిష్యత్ అంతా అంధకారమే అనే విషయాన్ని ధనుష్ స్వామి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? చాలా చక్కగా వివరించారండి ఇక్కడ. నోట్స్ ఎడుదుక కైల స్నాక్స్ ఎడుతుకో, పాపా పప్పాయ్ పాపా పప్పాయ్ పాపా పప్పాయ్ పాపాయ్. ఇటువంటి ఈ మనం ఎప్పుడైతే మోహాలకు గురవుతున్నామో, వైట్ స్కిన్ గర్ల్ గర్ల్ అంటే మనం మోహాలకు గురవుతున్న విషయాన్ని మనం చెప్పారు కదా. అదేవిధంగా ఎప్పుడైతే మనం ఈ మోహాలకు గురవుతామో, దుర్వ్యసనాలకు లోనవుతాం. ఏమంటున్నాడు? కైల స్నాక్స్ ఎడుతుకో. ఎప్పుడు వస్తుంది అది? స్నాక్స్ తీసుకో, ఎంజాయ్ చేయంటూ చెప్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఏమిటది? ఒకే ఒక లైన్లో చెప్తున్నాడు, పాపా పప్పాయ్ పాపా పప్పాయ్ పాపా పప్పాయ్ పాపాయ్. అంటే దుర్వ్యసనాలకు లోనవడం, మోహాలకు గురి కావడం అనేది పాపం రా నాయన, పాపం రా నాయన, పాపం కాక మరేది కాదు రా నాయన అనే విషయాన్ని చక్కగా వివరించాడు. అదేవిధంగా మన జీవితంలో జరిగే ఎన్నో చిన్న చిన్న సంఘటనల నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఇక్కడ కూడా అదే మనకి వివరిస్తున్నాడు స్వామి. కైల గ్లాస్ ఓన్లీ ఇంగ్లీష్ అంటే ఉన్న జీవరాశులన్నిటిలోకి ప్రతి ఒక్క ప్రాణి తప్పు చేస్తుంది.
కాకపోతే జంతువులు ఏం చేస్తాయి, చేసిన తప్పునే మరలా మరలా చేస్తూ వెళ్ళిపోతుంటాయి. అందుకే వాటిని జంతువులు అంట. మానవ జన్మ ఎత్తిన మనం ఏం చేయాలనేది ఇక్కడ చెప్తున్నాడు. కైల క్లాస్ ఓన్లీ ఇంగ్లీష్ అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ స్వామి, మొత్తం ఆంగ్లంలో చెబుదాం అనే ఉద్దేశంతో మొదలుపెట్టాడు. మధ్యలో మన లోపల ఉండేటువంటి కొన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి. ఏమంటున్నాడు, అనుకోకుండా ఆయన మాతృభాష బయటకు వచ్చి, మనుషుడైతే తప్పు చేస్తాడు కానీ సరిదిద్దుకునేది మనుషుడు మాత్రమే. అందుకనే వెంటనే సరిదిద్దుకోవాలి. ఓన్లీ ఇంగ్లీష్ అంటే వెంటనే మన తప్పును సరిదిద్దుకున్నప్పుడు మన ఫ్యూచర్ అంటే మన యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనే విషయాన్ని ధనుష్ స్వామి ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. కైల గ్లాసు ఓన్లీ ఇంగ్లీష్, తప్పు చేసిన వెంటనే సరిదిద్దుకో. హ్యాండ్ల గ్లాసు గ్లాస్లెస్ కాచి, ఐస్ ఫుల్ ఆఫ్ టీయర్. మోహాలకు గురైనప్పుడు ఇందాకే అనుకున్నాం, పూర్తిగా వ్యసనాలకు లోనైపోతాం. హ్యాండ్ల గ్లాసు గ్లాస్లెస్ కాచి అంటే వ్యసనాలకు లోనైపోయాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఐస్ ఫుల్ ఆఫ్ టీయర్ అంటే మన జీవితంలో బాధ దుఃఖం తప్ప నీ జీవితంలో ఏమీ మిగలదనే విషయాన్ని చెప్తున్నాను. అంతేకాకుండా ఎంప్టీ లైఫ్, జీవితం అంతా శూన్యం అయిపోయిన భావన మనలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఆ భావన ప్రవేశించిందో, ఇటువంటి విషయాల వైపు మనం వెళుతూ ఉన్నామో అప్పుడు ఏం జరుగుతుంది, గర్ల్ కమ్ ఎంప్టీ లైఫ్, జీవితం అంతా శూన్యం అనిపిస్తుంది. మరలా మోహం వైపు మనం వెళ్ళిపోతాం. మోహం ఎప్పుడైతే మనకి దరి చేరుతుందో, గర్ల్ కమ్ మోహాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఏం జరుగుతుంది అప్పుడు అంటున్నాడు, లైఫ్ రివర్స్ గేర్, ముందుకు పోవలసిన జీవితం కాస్త రివర్స్ గేర్ అంటే వెనక్కి వెళ్ళిపోతుంది. ముందుకు వెళ్ళడం అనేది జరగదు, అభివృద్ధి లేదు, నువ్వు వెనకబడిపోతావు. అదే మాదిరిగా చివరిలో ఏమంటున్నాడు, లవ్ లవ్ ఓ మై లవ్ యూ షోడ్ మీ బవ్వు, కవ్వు కవ్వు హోలీ కవ్వు ఐ వాంట్ టు హియర్ నవ్వు. ప్రేమగా నేను చూద్దాం అనుకున్నా, ప్రపంచాన్ని చూద్దాం అనుకున్నాను. యూ షోడ్ మీ బవ్వు, కవ్వు కవ్వు హోలీ కవ్వు ఐ వాంట్ టు హియర్ నవ్వు. ఓ గోమాత, నాకు నిజం తెలుసుకోవాలనుంది. ఎప్పుడైతే ఈ బాధలన్నిటినీ పూర్తిగా అనుభవించాడో వైరాగ్యం వైపు వెళుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు, కవ్వు కవ్వు హోలీ కవ్వు ఐ వాంట్ టు హియర్ నవ్వు. అమ్మా గోమాత, నాకు నిజాన్ని దయచేసి తెలియజేయమని చెప్పి వేడుకుంటూ ఉన్నాడు. డార్లింగ్ ఐ ఆమ్ డయింగ్ నవ్వు షీఈ్ హ్యాపీ హవ్వు. ఓ గోమాత, నేను ఇక్కడ ఇన్ని బాధలు పడుతున్నాను, ఆమె అంత ఆనందంగా ఎలా ఉంటుంది. ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మనం పుట్టిన వెంటనే మనం ఏడుస్తూ ఉంటాం, ప్రపంచం అంతా నవ్వుతుంటుంది, మనం చూసి ఆనందంతో కేరింతలు కొడుతుంది ఆనందం. ఎప్పుడైతే మనం పెద్దవాళ్ళం ఇటువంటి తప్పులు మనం చేయడం మొదలు పెట్టామో, ఈ బాధలకి లోనై మనం ఏడుస్తున్నప్పుడు ప్రపంచం అంతా మనల్ని చూసి నవ్వుతూ ఉన్న అనుభూతి మనకు కలుగుతుంది. నిజంగా అదే జరుగుతుందండి మనం తప్పులు చేసినప్పుడు జరిగేది. డార్లింగ్ ఐ ఆమ్ డయింగ్ నవ్వు షీఈ్ హ్యాపీ. ఈ ప్రపంచం అంతా, నేను ఇక్కడ చచ్చిపోతూ ఉంటే ప్రపంచం అంతా నన్ను చూసి నవ్వుతుంది అని బాధ. సో అప్పుడు ఏం చేయాలంటున్నాడు, చివరిగా ఏం చెప్తున్నాడు, దిస్ సాంగ్ ఫర్ సూప్ బాయ్స్ యూ డోంట్ హ్యావ్ చాయిస్. ఇటువంటి పరిస్థితులు నువ్వు చేయవలసిందల్లా ఏమిటంటే, సూప్ బాయ్స్ అనగా సూపర్ బాయ్స్, ఏ యొక్క ముక్కోటి దేవతలో ఎవరినైతే మనం మనస్ఫూర్తిగా నమ్ముకున్నామో సూపర్ బాయ్స్, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఏ దేవుడి పేరైనా తీసుకోండి, సూపర్ బాయ్స్, సూప్ బాయ్స్ అని షార్ట్ కట్లో చెప్తూ ఉన్నారు ధనుష్ స్వామి ఇక్కడ. సాంగ్ ఫర్ సూప్ బాయ్స్, ఈ యొక్క ముక్కోడి దేవతలకి మనం పూర్తిగా గానం చేస్తూ నిత్యం వారిని స్మరించుకోమంటున్నాడు. యూ డోంట్ హ్యావ్ చాయిస్, నీకు ఇది తప్ప వేరే గత్యంతరం లేదు. నువ్వు ఈ బాధల నుంచి బయటపడాలి అంటే గనక నీ యొక్క ఎవరైతే దేవుణ్ణి, ముక్కోడి దేవతల్లో ఎవరైతే దేవుణ్ణి దేవతని ఎవరినైతే నువ్వు పూర్తిగా నమ్ముకుంటున్నావో వారిని స్మరించుకుంటూ నీ జీవితం వారికి అర్పణం చేయడం తప్ప నీ దగ్గర వేరే చాయిస్ గత్యంతరం లేనే లేదని చెప్తున్నాడు ధనుష్ స్వామి. ఇంత చక్కటి గీతాన్ని మనం ఇచ్చిన ధనుష్ స్వామికి ఒకసారి జై చెప్పుకుంటూ ఈ పాటల భక్తులారా మనందరం కలిసి ఇప్పుడు పాడుకుందాం. Why this colaveri 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 dee? Why this colaveri 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 dee? Why this colaveri 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 dee? Jai Dhanush Swami ki jai.